బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ చర్చల్లో పురోగతి కనిపిస్తుంది. ఇరాన్ పెట్టిన 2 షరతులకు అమెరికా ఒప్పుకుంది. లెబనాన్పై దాడులు నిలిపివేయడానికి అంగీకరించింది. ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు విడుదలకు యుఎస్ అంగీకారం తెలిపింది. ఇక అమెరికా ఇరాన్ చర్చల్లో అయితే పురోగతి కనిపిస్తుంది. ఇరాన్ ఏవైతే పెట్టిందో 2 షరతులు వాటికి అయితే అమెరికా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అమెరికా ఇరాన్ ఇస్లామాబాద్ వేదికగా చర్చలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఇందులో కొన్ని షరతులకు అమెరికా ఒప్పుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. దాదాపు ఈరోజు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా 10,000 మంది సెక్యూరిటీతో పాటు ఈ ఇస్లామాబాద్ మొత్తం కూడా లాక్డౌన్ ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ 2 దేశాల చర్చలు ఏ రకంగా ముందుకు వెళ్తాయనేది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి మొత్తం కనబడుతుంది. అయితే ఇరాన్ పెట్టినటువంటి కొన్ని షరతులకు అమెరికా అంగీకరించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా లెబనాన్పై వరుసగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో లెబనాన్పై దాడులు ఆపాలని ఇప్పటికే ఇరాన్ అమెరికాకు సూచించింది. దానికి అమెరికా అంగీకరించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు ఇరాన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పటికే సీజ్ చేసింది. కాబట్టి ఆ నిధులని వెంటనే విడుదల చేసేందుకు అమెరికా కూడా అంగీకరించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ 2 అంశాలకు సంబంధించిన విషయంలో అమెరికా అటు ఇరాన్కి చేసినటువంటి ఒప్పందంలో కొంత సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి వీటితో పాటు మిగిలినటువంటి విషయాలపై కూడా మరి ఏ విధంగా స్పందిస్తుంది, ఇక వార్ కంటిన్యూ చేస్తారా లేదా చర్చల ద్వారా స్వాపిగా ఈ సమస్యని పూర్తిగా తగ్గుముఖం పట్టే ప్రయత్నం చేస్తారా అన్నది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఇస్తుంది. ఈరోజు ప్రస్తుతము ఇస్లామాబాద్ వేదికగా అటు అమెరికా బృందం కూడా ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. మరోవైపు ఇరాన్ బృందం కూడా చేరుకుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఇద్దరితో శాంతి చర్చలు జరుపుతుంది. మొదటగా విడివిడిగా అంటే ఇరాన్తో పాటు అదేవిధంగా అమెరికాతో విడివిడిగా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈరోజు సాయంత్రం వరకు ఆ చర్చలు కొలిక్కి వస్తే ముఖాముఖిగా చర్చలు కూడా జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే లెబనాన్పై సీజ్ ఫైర్ సంబంధించిన అంశాలకు కొంత వెనక్కి వెళ్ళింది అమెరికా. దీంతోపాటు అటు ఇరాన్కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్స్ నిధులు విడుదలకు సంబంధించిన విషయంలో కూడా అమెరికా ఒక ఒప్పందానికి వచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి అన్ని అంశాలు ఆర్ముడ్ జలసంధి మొత్తం కూడా ఓపెన్ చేయాలి, ఆర్ముడ్ జలసంధిని ఆపడానికి వీల్లేదని ఇప్పటికే అమెరికా కూడా షరతు పెట్టింది. కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో ఇరాన్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఒకవేళ శాంతి చర్చలు సఫలం కాకపోతే మాత్రం ఖచ్చితంగా అంతు చూస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అదే తరాలో ఇరాన్ కూడా తమను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే లేదంటూ కూడా మరోవైపు ఇరాన్ కూడా శాంతి చర్చలు విఫలమైతే మున్ముందు ఈ యుద్ధం అనేది తీవ్రతరం అవకాశం. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ యొక్క శాంతి చర్చలు సఫలీకృతం కావాలి, మొత్తం అన్ని కూడా మిగిలినటువంటి దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం వరకు ఇరాన్ అమెరికా సంబంధించిన శాంతి చర్చలపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.